హాయ్ అండి. ఇలాగ వచ్చేసి దియా బర్త్డే షాపింగ్ కోసమని నేను గీత దియా మీరాలు కూడా వెళ్తున్నాము. ఈవినింగ్ 4:30 కలా బయలుదేరాము. ఆఫ్టర్నూన్ అయితే ఎండ బాగా ఉంటుంది కదా అని. ఈ సమ్మర్ లో ఈవినింగ్ షాపింగ్ అయితేనే బెటర్, చాలా పీస్ఫుల్ గా చేసుకోవచ్చు. ఆటోని డైరెక్ట్ గా సిఎంఆర్ షాపింగ్ మాల్ ముందు దించామన్నాము. దామచర్ల ఆటోలో బస్ స్టాండ్ వరకు, అంతకుమించి లోపలికి రావు. ఇతను తీసుకొచ్చాడు కానీ 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. ఫస్ట్ బర్త్డే ఫ్రాక్ సిఎంఆర్ షాపింగ్ మాల్ లో చూసాము, కానీ లాస్ట్ ఇయర్ బర్త్డేకి చూసిన ఫ్రాక్స్ ఇంకా ఉన్నాయి. కొత్త స్టాక్ అయితే ఏం రాలేదు. అందుకని మళ్ళీ జీవి మాల్కి వెళ్ళాము. దీని షాపింగ్ తీసుకొస్తే దానిని పట్టుకోవడంలోనే ఎక్కువ అలసిపోతాము, అందుకే ఎక్కువ తీసుకురాను. ఫ్రాక్ వేసి చూడాలి కదా సైజు కోసం అని ఈసారి తీసుకొచ్చాను. ఇప్పుడు చూపించిన 3 ఫ్రాక్స్ నాకు గీతకి నచ్చాయి. వాటిలో ఏది ఫైనల్ చేయాలో మాకు అర్థం కాక ఫోటో తీసి మా ఫ్యామిలీ గ్రూప్ లో పెడితే శ్రీనుకి మామయ్యకి ఈ ఫ్రాకే నచ్చింది. సో ఇంకా ఇదే తీసుకున్నాము. బట్ ఈ ఫ్రాక్ కొంచెం పొడవుగా అనిపిస్తుంది నాకు. చిన్న సైజ్ అడిగితే 1 పీసే ఉందని చెప్పారు. ఎలాగో 2-3 మంత్స్ లో మళ్ళీ పెరుగుద్ది, తీసుకోండి అని పక్కన వాళ్ళు అంటే తీసుకున్నాను. షాపింగ్ విషయంలో నేను ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాను, అందుకే షాపింగ్ ఎప్పుడు ఒక్కదాన్ని చేయను, ఎవరిని ఒకరిని తీసుకెళ్తాను. వాళ్ళు ఏది చెప్తే అదే తీసుకుంటాను. నెక్స్ట్ మళ్ళీ చెన్నై మాల్కి వెళ్ళి అక్కడ దియకు ఇంకో డ్రెస్ తీసుకున్నాము, అది గీత తీసుకుంది. మళ్ళీ శారీ కోసం సిఎంఆర్కి వచ్చాము. సిఎంఆర్ లో ఈ శారీ నచ్చింది, సో ఇంక కట్టి చూపించామని చెప్పాను వాళ్ళకి. షాపింగ్ అయిపోయేసరికి 7:30 అయింది. దామర్చల లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. వేణు 8 వరకు ఆఫీస్ లోనే ఉంటాడు, తనకు కాల్ చేశాను, 15 గంటలో వస్తానని చెప్పాడు. ఆ లోపు ఏదైనా తిందామని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వచ్చాము.